నుంచి ఒక 1.5 కిలోమీటర్ వస్తే స్కందాకి వస్తాం పైన. సో అక్కడే రమణ మహర్షి గారు ఒక 7 years పాటు ఉన్నారు. సో అట్నుంచి మనం ఒక రకమైన మెడిటేషన్ చేస్తే ఒక రకమైన ఎనర్జీ అది చేసుకొని వచ్చింది. ఇప్పుడు మనం విరూపాక్ష కేవ్ ఇలా ఉంది కదా, అలా వెళ్తే కేవ్. సో దాంట్లో మనకి వానర్స్ అన్నీ ఉంటుంటారు. సో ఇప్పుడు మనం ఇలాగ కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే ఆల్మోస్ట్ గుడి దగ్గర. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు గ్యారెంటీ వస్తుంది. ఎప్పుడైనా మీరు వస్తే అరుణాచలం గిరిబలం చేసిన తర్వాత, దర్శనం చేసిన తర్వాత మీకు టైం ఉంటుంది, గ్యారెంటీగా ఒక 3 days ప్లాన్ చేసుకోనండి. రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ లగేజ్ని పెట్టేసుకొని ఫస్ట్ స్కందాశ్రమం వెళ్ళిపోండి. అక్కడ మెడిటేషన్ చేయండి. విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ డెఫినెట్లీ. రిటర్న్ ఈజీగా వచ్చి యాక్సెస్ కూడా ఉంది కాబట్టి. విరూపాక్ష కేవ్స్ ఒక స్వామీజీ ఉన్నారు, ఆ భోగ స్వామికి ఫోటో కూడా తీసాను, పెడతాను. అవన్నీ చూసుకొని వచ్చేసి ఈ అడవిలో ఉంటే మాత్రం యూ విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. సో కాస్ట్ ఇక్కడ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.